అంటే మీకు ఎంతో కొంత కూడా సహాయపడతాయి కదా? పడుతున్నాయి, వచ్చినాయి కొంచెం అయినా ఆయన ఇచ్చిన వరకు ఆయన ఇస్తున్నాడుగా, సంతోషపడాలి. మీరు వరద సమయంలో మీకు చంద్రబాబు గారు ఎలాంటి సహాయం చేశారు? అన్ని బాగానే చేశారు, ఫుడ్ గిడ్డు అంతా బాగానే ఇచ్చారు, వాటర్ గిట్టు అన్ని బాగానే ఇచ్చారు. టైంకి వచ్చేవా మీకు ఫుడ్? టయానికి వచ్చింది, బాగానే చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు బాగానే చేశాడు, అదొక్కటి. మళ్ళీ మీకు ఫుడ్ కానీ వాటర్ కానీ అందలేదు అని చెప్పేసి చెప్తున్నారు కదా అమ్మ కొంతమంది. ఇచ్చారు, కుర్రోళ్ళు తీసుకొచ్చి, జనసేన పిల్లలు వాళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చారు. అది ఎవరైనా వచ్చారా అమ్మ ఇక్కడ పార్టీ నాయకులు కానీ? వీళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు, పార్టీ నాయకులు వస్తున్నారు, బొండా ఉమేశ్వర్ గారు వస్తున్నారు, చూస్తున్నారు. మొన్న రోడ్లో చచ్చిపోతే వాళ్ళకి ఇచ్చారు డబ్బులు, వస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు ఏమైనా మీకు వరద వాటర్ ఇక్కడ తగ్గిన తర్వాత మీకు ఏమైనా రేషన్ కానీ కూరగాయలు కానీ ఇలాంటివి ఇవ్వడం జరిగిందా? రేషన్ ఇచ్చారు. ఎంత ఇచ్చారమ్మా? 10 కేజీలు బియ్యం, కందిపప్పు, నూనె ప్యాకెట్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు అవి ఇచ్చారు. ఫ్రీగానే ఇచ్చారా? డబ్బులు ఏమైనా తీసుకున్నారా? ఫ్రీగానే ఇచ్చారు, డబ్బులు తీసుకోవాలి, ఫ్రీగానే ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రాస్తున్నారు, మునిగిపోయిన వాళ్ళందరికీ రాస్తున్నారు. ఆయన బాగానే చేస్తున్నారు, ప్రభుత్వం మాత్రం బాగానే చేస్తుంది. ఇప్పుడు వద్దు, మీ దగ్గరికి ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు వచ్చారా? అంటే మీ ఇల్లు ఎంత లోతు మునిగిపోయింది ఏంటి అని తెలుసుకోవడానికి? తెలుసుకుంటాకు వచ్చారు, అందరూ వచ్చి చూసేలే, మొత్తం ఎంత వీడియో తీశారుగా, చూసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఇల్లు మొత్తం మునిగిపోతే 25,000, సగం మునిగిపోతే 10,000 కూడా ఇస్తామని చెప్పారు. మీకు ఒకవేళ వస్తే మీకు ఎలా ఉపయోగపడతాయంటే మీరేం చెప్తారు? ఎలా ఉపయోగపడతాయంటే ఇంకా అవసరమైన కొనుక్కుంటాము. ఏమైనా ఇళ్లలో పాడైపోయినాయి కదా, ఎవడు కొనుక్కుంటాము. బైకులకి ఇచ్చినాయి, బైకులు రిపేర్లు అవి చేయించుకుంటాము. ఇప్పుడు ఇంట్లో ఎలక్ట్రిక్ సంబంధించి మీ ప్రభుత్వమే చేపిస్తుందా, మీరే చేయించుకుంటారా? చేపిస్తా అని చెప్పారు చంద్రబాబు గారు. వచ్చారాక చంద్రబాబు? ఆయన వచ్చారు, చూశారు, మొన్న ఇల్లు మునిగిపోయినప్పుడు అంతా తిరిగారు, చూశారు. ఆయన మర్చిపోలేము కూడా. మళ్ళీ మళ్ళీ మాకు ఆ నాయకుడే కావాలి. ఈ ప్రభుత్వం ఉండబట్టే మాకు ఇలాంటి సౌకర్యాలు చాలా అందినాయి. చంద్రబాబు గారికి ఒకవేళ ఇప్పుడు ఈ 10,000 కానీ 25,000 కానీ మీ ఏరియాలో కానీ ఒకవేళ డబ్బులు వస్తే చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటారు? చాలా హెల్ప్ అవుతుంది. ఆయన మర్చిపోలేము కూడా. మళ్ళీ మళ్ళీ మాకు ఆ నాయకుడే కావాలి. ఎందుకక్క? ఎందుకంటే మాకు ఇప్పుడు ఆయన ఉండబట్టే మాకు ఇవన్నీ సౌకర్యంగా అందాయి. మా ఇల్లు మునిగిపోయినా కానీ మాకు తిండికి లోటు లేదు, మొత్తం చూసుకున్నాడు. అక్కడ కూడా కట్ట తెగిపోయినా ఉండి ఆయన బాధ్యతగా నిర్వర్తించాడు, ప్రజల కోసం ఇచ్చాడు. ఒకవేళ ఇలాంటి వరద సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉంటే మీరు ఇబ్బంది పడే వాళ్ళ ఇంతకన్నా బాగా చూసుకునే వాళ్ళు? ఇబ్బందే పడేవాళ్ళం అయ్యా మేము. అంటే ఎలాంటి ఇబ్బంది పడేవాళ్ళు? తిండికి లేక, మాకెంత సౌకర్యం డబ్బులు ఇస్తానని, ప్రతి పాడైపోయిన వస్తువు రిపేర్ చేస్తామని, బైకులకి ఇస్తామని, ఇల్లు మునిగిపోతే ఇప్పుడు ఇల్లు మునిగిలో 25,000 ఇస్తానంటున్నారా? అలాంటివి వచ్చాయని మాకు అందేయని మాకు నమ్మకాలు లేవు. మళ్ళీ మీకు వరద సమయంలో ఇక్కడ ఎలాంటి ఫుడ్ కానీ వాటర్ కానీ ఎలా ఫెసిలిటీస్? మాకు ఏ లోటు లేవు, అన్నీ బాగా సౌకర్యంగా అందించారు, ఇళ్ళకొచ్చి ఇచ్చారు. మళ్ళీ ఫుడ్ మీకు ప్రజలకు అందలేదు అని చెప్పేసి జగన్ కూడా చెప్తుండే కదక్క. ఎందుకు అందలేదు? అందాయ్యా. పాల ప్యాకెట్లు, నీళ్లు అన్నీ వాళ్ళ ప్రభుత్వం తరఫున మాకు అందాయి. బయట కూడా కొంచెం సాయం చేయాలనుకున్న వాళ్ళు కూడా మాకు సహాయం చేశారు. ఇల్లు మొత్తం మునిగిపోతే డబ్బులు 25,000 ఇస్తాన్నాడు కదా, ఒకవేళ డబ్బులు మీకు అందితే మంచి జరిగిద్ది అనుకుంటారా మీరు? అంటే ఒకవేళ ఇప్పుడు ప్రకటించారు 2 రోజుల్లో క్లారిటీ ఇస్తున్నారు కదా, ఒకవేళ వస్తే మీకు ఎలా సహాయపడతాయి ఆ డబ్బులు? వ్యాపారానికి ఏదన్నా పిల్లలు స్కూల్కి అయిపోయి. మీకు ఎంత లోతుకు వచ్చాయమ్మా వాటర్ ఇక్కడ? 5 అడుగులు. ఎన్ని అడుగులు? 5 అడుగులా 6 అడుగులా? బయట వరకు, అక్కడ అంచు వరకు, మరి ఆ అడుగులు తెలియదు. అవునులేండి. 4. మీకు వరద సమయంలో ఇక్కడ ప్రభుత్వం ఎలా సహాయపడింది మీకు? బాగానే తెచ్చిపెట్టారు, ఫుడ్ అవన్నీ అందించారు అందరూ. ఇక్కడ గూడు వాళ్ళు కూడా బాగానే అందించారు, తీసుకొచ్చారు, ఇప్పించారు. ఫుడ్ కరెక్ట్గా అందేదమ్మా? అన్నీ బాగానే వాటర్ ప్యాకెట్లు, ఫుడ్ అన్నీ సక్రమంగా జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు ఏమైనా రేషన్ ఇచ్చారా నీళ్లు తగ్గిపోయిన తర్వాత? ఇచ్చారు. ఏమేమి ఇచ్చారమ్మా? ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, యాప్లికాయలు, బియ్యం 25 కేజీలు. 25 కేజీలు. డబ్బులు తీసుకున్నారా ఫ్రీగానే ఇచ్చారా? డబ్బులు ఏం తీసుకోవాలా, ఫ్రీగానే. మళ్ళీ మీకు బాగానే ఉంది ప్రభుత్వం? బాగానే ఉంది. సరుకులకేనయ్యా. అంతేనా? అంతే, ఏం లేదు, సరుకులే తెచ్చుకొని అమ్ముకుంటాం. మళ్ళీ మీకు వరద సమయంలో ప్రభుత్వం మిమ్మల్ని ఎలా చూసుకుందమ్మా? బాగానే చేసింది. మీకు ఫుడ్ అదే వాటర్ కానీ భోజనం కానీ అందిందా? అందింది, బాగానే అందింది అయ్యా. మళ్ళీ ప్రభుత్వం బాగుందా మీకు? ఈ రోజు ఏమైనా రేషన్ ఇచ్చారా మీకు? 2 రోజులు ఏమేమి ఇచ్చారు? నూనె 20 ప్యాకెట్లు ఇచ్చారు, పంచదార, నూనె ప్యాకెట్, బియ్యం ఇచ్చారు. బియ్యం ఎంత ఇచ్చారమ్మా? 25 ఇచ్చారా? డబ్బులు తీసుకున్నారా ఫ్రీగానేనా? ఫ్రీగానే, బియ్యం ఫ్రీగానే తీసుకున్నారా? చెప్పండి. ఇప్పుడు గత 10 రోజుల నుంచి మనం ఎంతో ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ప్రభుత్వం ప్రజల సమస్యలు గుర్తుపెట్టుకొని ఇల్లు మొత్తం మునిగిపోతే 25,000, సగం మునిగిపోతే 10,000,
ట్యాక్సీ వాళ్ళకి ఆటో వాళ్ళకి 10,000 ఇలా చొప్పున బైక్ వాళ్ళకి 3,000 ఇలా ఇవ్వడం జరిగింది కదా, దాని మీద మీరేమంటారు? ఇలా ఇవ్వడం కరెక్టే అంటారా? నాకు కట్టేనన్న ఇది మొత్తం పాలసీ మొత్తం బాగానే ఉంది. ఏంటంటే మొత్తగా చిన్నపిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అది కాక మొత్తం బాగానే చేశారు. అది కాక హెలికాప్టర్ మీద ఫుడ్ అందటం అవన్నీ బాగానే చేశారన్న, బాగానే చేశారు. ఒకటి అనగా లోన చాలా పేషెంట్లు ఉంటే వాళ్ళందరూ కాపాడుకుంటూ వచ్చాము. అందరూ టీము మేమందరూ కాపాడుకుంటూ వచ్చాము. ముసుకా చిన్న మొత్తం తీసుకొచ్చాము. మాకు పడవ చిన్న రోడ్లు పడవలు తిరగపోయి సరే మా ఉన్నంత సేవలు చేసుకుంటూ వచ్చాము. గూడెంలో చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ మీకు ఇల్లు ఉందా? ఇక్కడ ఉందన్న. ఇక్కడ మీ ఇల్లు ఇప్పుడు మొత్తం మునిగిపోయిందా, కొద్దిగా మునిగిందా? ఏంటంటే పుట్టిన డేట్ కాదు, పిల్లలు పుట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అవన్నీ మొత్తం అవన్నీ కాలిపోయి ఇంటి ఉన్నాయి కదా, ఇంటి పట్టాలు మొత్తం నానిపోయి, డబ్బులు క్యాష్ అన్నంగా మొత్తం నానిపోయాయి అన్న. ఏంటంటే బండి కాగితాలు కూడా పోయింది, మొత్తం బండి కాగితాలు కూడా సర్దా పోయినాయి. పుట్టించుకోవాలంటే ఏంటి అసలు లైసెన్సులు మొత్తం దాదాపు మొత్తం పోయినాయి. మొత్తానికి ఆడగాడు కొట్టకపోయినాయి. ఏంటంటే పుట్టిన డేట్ కాగితాలు నాకు ముఖ్యం. దాని ప్రకారంగా గవర్నమెంట్కి మరి ఏదో చేయాలని అది బాధ. ఇంకేమైనా వాహనాలు ఉన్నాయన్నా, బండి కానీ ఇలా? ఉందన్న, బైక్ ఉంది. దానికి నెంబర్ ప్లేట్ ఆల్రెడీ కొట్టకపోయింది. ఈ బండి అక్కడ దొరికింది నా బండి. ఆ బండి నెంబర్ ప్లేట్ లేదు. దాని మీద ఇప్పుడు నెంబర్ ప్లేట్ కావాలంటున్నారు. ఆ నెంబర్ ప్లేట్ ఏమో కట్టిగా రావట్లేదు. ఆ నెంబర్ ప్లేట్ ఏంటంటే సీ బుక్ ఉంటే కానీ నాకు అంత ఆ వరదలలో మర్చిపోయాను. ఆ 3 రోజులలో అంకే అంత పెరిగిద్ది. నా మీదకి అడుగులోతు పైకి ఉంది. ఏదో కొట్టుకుంటూ వెళ్ళి పేషెంట్లు కాపాడుకోవడం అటు ఇటు చేసుకోవడం చేసాం అంతే. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మీకు ఈ బైక్ వాహనాలు కూడా 3,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ మీకు ఇది సహాయం అవుతుంది అనుకుంటున్నారా? అందిద్ది అన్న, కన్ఫామ్గా అందిద్ది. అంతకుండా ఉండదు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అందిస్తారు కాబట్టి అందిస్తారు. అంతకుముందు జరిగిందేమో మనకు తెలియదు, కానీ అసలు మనం దాన్ని టేలు పెట్టం. కానీ ఈ ప్రభుత్వం మొత్తం అందుతున్నాయి అన్న పుష్టిగా. ఒకవేళ ఇలాంటి వరద వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా చూసుకునేది అంటే మీరేం చెప్తారు? ఇంకేం చేద్దామన్నా, అంతకుముందు అన్న క్యాంటీన్లు, ఇప్పుడు అన్న క్యాంటీన్లో 5 రూపాయలు పెట్టి అన్నం తింటున్నాం, సరిపోవట్లేదా? అంతకుముందు ఏముంది, అడక్క దింగి నా కొడుకులు ఆ రోడ్ల మీద చచ్చిపోతున్నారు కొన్ని వేల మందిని అంతే. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబుని బయట వేయాలని వేస్తున్నారు అంతే. ఇక్కడ అంతే. ప్రజలకు ఇంత మంచి చేస్తున్నావు కూడా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఎందుకని చంద్రబాబు గారిని ఇంతలా విమర్శిస్తున్నారు? కేవలం ఫోటోల కోసమే వస్తున్నారు అని చెప్పేసి. ఫోటోలు ఏంటన్నా, వాళ్ళు మీద మంచిగా వస్తున్నారు. నైట్ 1ంటికి చంద్రబాబు పలానా ఆర్చి కూడా కుక్లైన్ వేసుకొని బెమ్మాని తిరుగుతున్నారు జేసీబీ పట్టుకొని 12 ఆ టైంలో. ఎవరన్నా తిరిగేది? ఏ ముఖ్యమంత్రి అవుతున్నాం? అంతకుముందు వచ్చారు ఒక ఆయన, అటు తిరిగాడు 50 కోట్లు, ఒక అడుగున్నర తిరిగారు, అటు జంపు ఇటు వచ్చారు, ఎవరు రాలే. చంద్రబాబు నాయుడే తిరిగారు, ఇంకెవరు తిరిగారు? మొత్తం బోట్లు వేసుకొని ఆడేసుకొని మొత్తం తిరుగుతున్నారు. అది మళ్ళీ మీకు ఎలా ఉందన్న ప్రభుత్వం సహాయం చేయడం మీకు చాలా మంచిగా అనిపిస్తుంది? బాగానే ఉందన్న, పర్లేదు మాకు మాత్రం. ఇప్పుడు ఏంటంటే పుట్టిన డేట్ కాగితాలు మా గూడెంలో దాదాపు 15 ఓన్లీ ఈ 58 డివిజన్ వరకు దాదాపు ఒక ఉంటారు. కానీ పుట్టిన డేట్ కాగితాలు ప్రతి ఒక్కరు పుట్టిన డేట్ కాగితాలు, పిల్లలు ఏమన్నా స్కూల్లో చేర్చాలన్నా, రేపు పొద్దున భూస్థితి అవన్నీ మొత్తం పోయినాయి అన్న. ప్రభుత్వం కొద్దిగా ఇస్తే వాలంటీర్ ద్వారా బాగుపడతారన్న.